హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం భాగవతంలో ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని ప్రార్థించటము అనేటువంటి అంశాన్ని మనం చూడబోతున్నాము. యాక్చువల్ గా శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో ఉన్నటువంటి యదువంశీయులందరినీ కూడా ప్రభాస తీర్థానికి పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? ద్వారకలో ఉన్నటువంటి యదువంశీయులందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హత లేనటువంటి వాళ్ళు. వాళ్ళు ఒకవేళ ద్వారకలోనే మరణించినట్లయితే ఆ మరణము వాళ్ళకి భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుంది. కానీ ద్వారకలో పుట్టి ద్వారకలో భగవంతుడి యొక్క లీలలలో భాగం పంచుకున్నంత మాత్రాన అందరికీ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అర్హత లేదు కాబట్టి, ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దేవతల లోకాలకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాల్సినటువంటి సమయం అయింది. కాబట్టి వాళ్ళు ద్వారకలో మరణించకుండా వాళ్ళని ప్రభాస్ తీర్థానికి పంపించి అక్కడ వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని వాళ్ళలో వాళ్ళు నాశనం అయిపోయేటువంటి ఏర్పాటుని భగవంతుడు రచించారు. అందుకు ఎవరెవరైతే బ్రతికుండాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ద్వారక వదిలి వెళ్ళిపోవాలి. ద్వారకలో మనకి చాలా ప్రాబ్లం రాబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఒక ద్వారక మునిగిపోబోతుంది, వినాశనం జరగబోతుంది. కాబట్టి బ్రతకాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా ద్వారకను వదిలేసి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే అందరూ కూడా ద్వారక ఒడ్డు వరకు రావడానికి సముద్రం మీదుగా అందరూ కూడా నావలు వేసుకొని అందరూ సముద్రం ఒడ్డుకు వచ్చారు. అక్కడి నుంచి రథాలు వేసుకొని అందరూ కూడా ప్రభాస్ తీర్థానికి బయలుదేరారు. ఎదురుగా వచ్చారు ఉద్ధవుడు. ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, కృష్ణుడు మమ్మల్ని అందరినీ ప్రభాస తీర్థానికి వెళ్ళమన్నారు, మీరు కూడా బయలుదేరండి, ప్రభాస్ తీర్థానికి వెళ్దాము అని. సో ఉద్ధవుడు ఈ దేవతలందరి లాంటి వాడు కాదు. ఉద్ధవుడు స్థాయి ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయి. అందుకనే ఇంతమందిని ద్వారక వదిలేసి ప్రభాస తీర్థానికి పంపిస్తున్నారు అంటే ద్వారక ఆ అంతరించబోతుంది, అంటే ద్వారక నాశనం అవ్వబోతుంది. అంటే భగవంతుడి యొక్క లీలలు పరిసమాప్తి అయ్యేటువంటి సమయం ఆసనమైంది, భగవంతుడు అంతర్ధానం అవబోతున్నారనమాట అని అనుకున్నారు. ప్రభాస తీర్థానికి వెళ్ళి మరణిస్తే పుణ్యం వస్తుంది, దేవతాలోకాలకు వెళ్తారు. కానీ మరణ సమయంలో ఒకవేళ భగవంతుడి యొక్క ముఖాన్ని కనుక దర్శనం చేసుకోగలిగినట్లయితే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు. ప్రళయం వచ్చినప్పుడు ఇక్కడున్నా అక్కడున్నా చేస్తాం. అలాంటప్పుడు నేనెందుకు ప్రభాస్ తీర్థానికి వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాలి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖ పద్మాన్ని దర్శనం చేసుకుంటే వచ్చేటువంటి లాభం ప్రభాస తీర్థంలో స్నానం చేసిన దానికంటే కూడా ఎక్కువ అని ఆయన మాత్రం ప్రభాస తీర్థానికి వెళ్ళకుండా ద్వారకకి శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళారు. వెళ్ళినటువంటి సమయంలో ఉద్ధవుడు భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థన చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా మేము ఉండలేము. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే ఇక్కడ ద్వారక అంతరించిపోయి నువ్వు అంతర్ధానం అయిపోతున్నావేమో అనేటువంటి సంకేతాలు మాకు కనిపిస్తున్నాయి. ఇంకా నీ లీలలన్నీ కూడా పరిసమాప్తి చేసి నువ్వు నీ ధామానికి వెళ్తున్నావు అనేటువంటిది మాకు అనిపిస్తుంది. మరి నువ్వు నీ ధామానికి వెళ్ళిపోతే మరి మా పరిస్థితి ఏంటి? మేమేమైపోవాలి? ఒక్క క్షణం కూడా నిన్ను వదిలిపెట్టి ఉండలేని మేము ఏమైపోవాలి? నీ లీలల శ్రవణం మాత్రంతోటే నువ్వు మనకు భౌతికమైనటువంటి తుచ్చమైన కోరికలన్నీ కూడా నశించిపోతాయి. అలాంటి గొప్పవాడివి నీవు. నీ లీలలు విన్నటువంటి వాళ్ళు పవిత్రమైపోతున్నారు. అలాంటి నీ కీర్తి సమస్త విశ్వము కూడా వ్యాపించి ఉంది. మరి ఇక నువ్వు అంతర్ధానం అయిపోయినప్పుడు మరి మేము ఇక్కడ ఉండిపోతే మేము ఎలా బ్రతకగలము? కాబట్టి కృష్ణ, నువ్వు నన్ను కూడా నీతో పాటు నీ ధామానికి తీసుకువెళ్ళు. నువ్వు నన్ను కూడా నీతో పాటు నీ ధామానికి తీసుకెళ్ళు. నువ్వు ఎంత శ్రేయోభిలాషివి, నువ్వు ఎలాంటి వాడివి అని అంటే మా కోసం నువ్వు ఏమైనా చేస్తావు. స్వయంగా పరమాత్మలానే నువ్వు మాలో ఉండి మా అందరి యొక్క శ్రేయోభిలాషిలా ఉన్నావు నువ్వు. కాబట్టి నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేని మేము, మమ్మల్ని తీసుకుని వెళ్ళాలి నువ్వు అని ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, లీలల పరిసమాప్తి చేయబోతున్నటువంటి శ్రీకృష్ణ భగవానుని ఆయన ప్రార్థిస్తున్నారు.
సో ఇంతవరకు మనం చూసాము 45వ శ్లోకం. 46వ శ్లోకం నుంచి ఈ రోజు మనం చూద్దాం. ఇంకా ఉద్ధవుడు ఏమని చేయబోతున్నారు ప్రార్థనలు అనేటువంటిది. ఇక ఈ ప్రార్థనలు ఇంకొక 2, 3 శ్లోకాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశించేటువంటిది జరుగుతుంది. అదే ఉద్ధవ గీత. ఓకే, అంటే 7వ అధ్యాయం నుంచి మనకి ఉద్ధవ గీత స్టార్ట్ అవుతుంది. చాలా డెప్త్ గా ఉంటుంది. మనందరికీ అవసరమైనటువంటి జ్ఞానం. పైగా శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం అవుతూ మనందరి కోసం ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని అంటే ఆ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ముఖ్యమైనటువంటి జ్ఞానమో ఉద్ధవుడికి ఇవ్వబోతున్నారు. భగవద్గీతలో ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జ్ఞానం ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు ఇప్పుడు జ్ఞానం ఇవ్వబోతున్నాడు ప్రత్యక్షంగా. ఓకే, కాబట్టి కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పేటువంటి వాక్యాలు ఏవైతే మనం వింటామో అవి వేద మంత్రాల కంటే కూడా పవిత్రమైనవి. వేద మంత్రాల ద్వారా మనం పొందేటువంటి లాభం కంటే కూడా ఎక్కువ లాభాన్ని మనం పొందగలం. కాబట్టి 7వ చాప్టర్ నుంచి జరిగేటువంటి ఉద్ధవ గీత ఏదైతే ఉందో దాన్ని మనము తప్పకుండా వినడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు 46వ శ్లోకం నుంచి చూద్దాం. ఒక్క నిమిషం. హరే కృష్ణ, వినిపిస్తుందా మాతాజీ నా మాట? హరే కృష్ణ, వినిపిస్తుందా? ఎస్ ప్రభుజీ. ఓకే. మాట వాయిస్ మూమెంట్స్ అయిపోతుంది. లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. త్వయోపభుక్త సద్గంధం వాసోలంకార చర్చిత ద్వయోపభుక్త సద్గంధ వాసితః ఉచ్ఛిష్ట భోజినో దాసా తవ మాయాం జయేమహి. ఉచ్చిష్ట భోజినో దాసస్తవ మాయాం జయేమహి. నీవు అదివరకే భోగించినట్టి పూమాలను ఆభరణములను ధరించుటచే నీ అన్నశేషమును భుజించుటచే నీ దాసుల మగు మేము నీ మాయను నిజంగా జయింపగలము. ప్రభు ఉద్ధవుడు భగవంతుని దరిచేరుట లేదని ఈ శ్లోకము వలన స్పష్టపరుచున్నది. శ్రీకృష్ణుని యొక్క సన్నిహిత ఆంతరంగిక సేవకునిగా ముక్తాత్ముడే అయి ఉన్నాడు. కృష్ణరహితమైన జీవితంను గూర్చిన ఆలోచనను క్షణమైనను భరించలేని కారణమున అతడు ఇట్టి భావనయే భగవత్ ప్రేమ అనబడును. ఉద్ధవుడు శ్రీకృష్ణునితో ఇట్లు పలుకుచున్నాడు. ప్రభు, ఒకవేళ నీ మాయ మార్చినను నీ అన్న వస్త్ర ఆభరణాది శేషములనేది మా శక్తివంతమైన ఆయుధములచే దానిని సులభంగా జయింపగలము. అనగా నేను సులభంగా జయింపగలము గాని వ్యర్థమైన మానసిక కల్పనముచే కాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. స్టక్ అయిపోయింది ప్రభుజీ, రావట్లేదు. హరే కృష్ణ. ఇప్పుడు ఎలా ఉంది మాతాజీ? ఓకేనా? ఇప్పటిదాకా స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఓకేనా మాతాజీ? వినిపిస్తుందా? వినపడుతుంది ప్రభుజీ. ఓకే, మాయ నుంచి జయించడానికి ఒక ఉపాయాన్ని చెప్తున్నారు ఉద్ధవుడు. నువ్వు భోగించినటువంటి పూమాలని, గంధము, వస్త్రములను, ఆభరణములను ధరించుటచే, నీ అన్నశేషమును భుషించుటచే నీ దాసులమైనటువంటి మేము నీ మాయను నిజంగా జయించగలము. సో మనం ఏం చేస్తామండి? టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా భగవంతుడికి మంగళహారతి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? భగవంతుడికి అర్పించిన పూల వాసన చూస్తాం మనం. భగవంతుడికి అర్పించిన ప్రసాదాన్ని మనం తీసుకుంటాము. ఉం? తర్వాత భగవంతుడికి అర్పించినటువంటి సెంట్ని మనం వాసన చూస్తాం. సో సో ఈ విధంగా భగవంతుడికి అర్పించినది మనం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి లాభాన్ని మనకి భగవంతుడు ఇక్కడ ఇక్కడ ఉద్ధవుడు మనకి చెప్తున్నాడు. సో ఇవన్నీ మనం ప్రతి ఆదివారం టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదా ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కానీ ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి శాస్త్రాల ఆధారంగానే మనకి
పూజ విధి విధానాలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. శుద్ధ భక్తులు చెప్పినటువంటి విధంగా మనము అర్చా విగ్రహ ఆరాధన అనేటువంటిది చేయడం, ఆ తర్వాత దాని ద్వారా పొందేటువంటి లాభాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకనే భగవంతుడు చెప్పారు, ఏదైతే నాకు అర్పించి తీసుకుంటావో అది మాత్రమే నిన్ను ఉద్ధరిస్తుంది, లేదంటే కనుక నువ్వు పాపాన్ని భుజిస్తున్నట్లు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది ఏదైనా సరే, మనం తినేదనే కాదు, ఏది వాడినా సరే. బట్టలు కూడా చూడండి, మనం ఏం చేస్తామండి, బట్టలు కొత్త బట్టలు రాగానే ఫస్ట్ మనం దేవుడి ముందు పెడతాం. ఉం? పసుపు రాస్తారు. ఇంకా చిన్నప్పుడైతే మన వాళ్ళైతే మన పేరెంట్స్ వాళ్ళైతే కనుక పసుపు కూడా రాసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా పోయిందనుకోండి. ఇప్పుడు ఎవరు కూడా ఏమి అలాంటివి చేయట్లేదు. కానీ భక్తులు మాత్రం ఇప్పటికీ కూడా ఏదైనా సరే కొంటే ముందు భగవంతుడికి ఆఫర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనివల్ల మనము భగవంతుడిని కేంద్రంగా చేసుకుని మనం కర్మలు చేస్తున్నట్లు, అలా భగవంతుడిని కేంద్రంగా చేసుకుని కర్మలు చేయటం వల్ల మనము మాయా బంధనంలో మనం ఉండకుండా ఉంటాం. 47వ శ్లోకం నాగలక్ష్మి మాత. వాతవసనాయ ఋషయః హరే కృష్ణ ప్రభు. శ్రమణ ఊర్ధ్వమందినః. వాతవసనాయ ఋషయః శ్రమణ ఊర్ధ్వమందినః. బ్రహ్మాఖ్యం ధామ తే యాంతి శాంతా సన్యాసినో మలాం. దామతే యాంతి శాంతః సన్యాసినో మలః. శ్రద్ధగా ఆధ్యాత్మిక సాధనకి యత్నించేటి వారు ఉద్వరే అపరహితులైన సన్యాసులు నగు దిగంబర ఋషులు బ్రహ్మపదమును పడేయగలరు. భాష్యం. భగవద్గీత యందు ద్వాదశాధ్యాయంలో క్లేశో అభ్యస్తాసక్త చేతసాం అని చెప్పబడింది. అనగా పరతత్వం యొక్క నిరాకార తత్వం నందు అనురక్తులైన వారు బ్రహ్మం నందు కఠోరముకు తపస్సు చేపట్టవలసి ఉండును. భాగవతం నందు కూడా అర్హ్యకృచ్చేణ పరం పదం తతః అదృత యుష్మదంగ్రయ అని చెప్పబడింది. కృచ్చేణ గొప్ప సంఘర్షణతోనూ కష్టముతోనూ యోగులు బ్రహ్మజ్యోతి అని పిలువబడేది చేరగలిగినను భగవత్ శరణాగతిని పొందని కారణం నాటి బ్రహ్మజ్యోతి స్థితి నుండి జారి తిరిగి భౌతిక జగత్తులో పడేదరు. ఈర్ష్యానులైన మూర్ఖులు తత్వభావాన్ని విరోధించురు. కానీ తమ దేహము, మేధస్సు లేదా శక్తి ఉత్పత్తికి సంబంధించిన ప్రతిష్టను వారు తీసుకునలేరు. అట్లే గాలి, సూర్యుడు, చంద్రుడు మున్నగు వాటి ఉత్పత్తికి సంబంధించిన ప్రతిష్ట వారికి దక్కదు. అనగా ప్రతిక్షణము వారు భౌతికరణ పైననే పూర్తిగా ఆధారపడి ఉన్న ఆత్మ నిర్భరులు కనుక భగవదాశ్రయం పొందుమని వారు మొండిగా పలుకుచుండరు. యథార్థమునకు కొందరు భ్రమిత జీవులు తామే భగవంతుడని కూడా తలుచుచుండరు. జయమును సాధించుటకు భగవంతుడు ఎందులకై శ్రమించవలసి వచ్చున్నది అనడి విషయంలో వారు వివరించలేరు. కనుక నిరాకారవాదులు శ్రీకృష్ణ పాదార విందములకు సంపూర్ణానురక్తులగటం వలన విశుద్ధ భక్తులు అతి సులభంగా మాయను దాటగలరని ఉద్ధవుడు తెలుపుచున్నాడు. శ్రీకృష్ణ భగవాన్ అనుజుడు అతని పాదపద్మములకు దృఢంగా అనురక్తుడైనచో దివుడే కాగలడు. శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణానిధి కోటాను కోట్ల సంవత్సరముల శ్రమ కన్నను ఎంతో విలువైనది కనుక మనుజుడు భగవత్కరణను బడియుటకే యత్నించవలెను. అప్పుడు ఆధ్యాత్మికానుభూతి పదములు అంతయు సులభము కాగలదు. ఈ మనుజుడు నిరంతర కృష్ణ నామోచ్చారణ చే సాధించగలరని శాస్త్రం ఇట్లు తెలుపుచున్నది. హరే నామ హరే నామ హరే నామేవ కేవల సేవ నాస్తేవ గతిరన్యదా. బృహన్నారదీయ పురాణం. నామాపరాధము లేకుండా మనుష్యుడు నిరంతర ఉద్ధవుడు సాధించిన ఫలితంనే తప్పక పొందగలడు. ఉద్ధవునికి నామమాత్ర బ్రహ్మానుభూతిలో అభిరుచి లేదు. శ్రీకృష్ణుని చంద్రవద సుందర ధర యొక్క నిరంతర పానంని అతడు కోరి ఉంటాడు. ఓకే, సో చాలా మంది చాలా కఠోరమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈ కఠోరమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు? తపస్సులు చేస్తారు. ఊర్ధ్వరేతస్కులు అంటే బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళు. బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళు, తరువాత శాంతులు అంటే ధ్యానం చేసేటువంటి వాళ్ళు,
పాపరహితులైనటువంటి సన్యాసులు, దిగంబర ఋషులు బ్రహ్మ పదమును పడేయగలరు. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు అంటే కేవలం నిరాకార బ్రహ్మానికి వెళ్తారు. బ్రహ్మ సాకార పదం. బ్రహ్మంలోకి. సో వీళ్ళందరూ నిరాకారం. నిరాకార బ్రహ్మానికి వెళ్తారు అని అంటే యాక్చువల్గా మీరు చూస్తే వీళ్ళందరూ కూడా బ్రహ్మవాదులు అని చెప్తున్నారు. బ్రహ్మవాదులు మాత్రమే నిరాకార బ్రహ్మానికి వెళ్తారు, కానీ మాయావాదులు కూడా నిరాకార బ్రహ్మానికి వెళ్ళరు. మాయావాదులు కూడా నిరాకార బ్రహ్మాన్నే మూలం అనుకుంటారు. వాళ్ళు వీళ్ళకి ఏంటంటే కృష్ణుడి యొక్క రూపం గురించి తెలియక, కృష్ణుడి యొక్క రూపానికి ఆకర్షితులవక వాళ్ళు నిరాకార బ్రహ్మాన్ని ఆకర్షించినటువంటి వాళ్ళు. కానీ మాయావాదుల ప్రాబ్లం ఏంటంటే కృష్ణుడి రూపమే మాయ అంటారు. కృష్ణుడి రూపమే మాయ అనేటువంటి వాళ్ళు నిజానికి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు మాయావాదులు బ్రహ్మవాదులు పొందినటువంటి గమ్యాన్ని పొందరు. బ్రహ్మవాదులు మాత్రం చక్కగా నిరాకార బ్రహ్మానికి వెళ్ళిపోతారు. ఇలాంటి నిరాకార బ్రహ్మానిలో లీనమైపోవాలి అనుకుని సాధన చేసేటువంటి, ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళు చాలా కఠోరంగా ఉంటుంది వాళ్ళ సాధన. ఎంతో కఠోరమైనటువంటి సాధన చేస్తే తప్ప వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మంలోకి లీనమవడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ అంతకు మించినటువంటి ముక్తి, అంతకు మించినటువంటి సుఖం, అంతకు మించినటువంటి సంతోషాన్ని పొందాలి అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడం. దానికి ఇలాంటి కఠోరమైనటువంటి సాధన అవసరం లేదు. హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మనం జపిస్తూ భగవంతుడి యొక్క ఆఫర్ చేసినటువంటి, అంటే అర్పించినటువంటి ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటూ మనం కృష్ణ చైతన్యంలో కనుక ఉండగలిగినట్లయితే ఉద్ధవుల్లాగా, లేకపోతే ఇతర బృందావన వాసుల్లాగా, లేకపోతే ద్వారకా వాసుల్లాగా మనం కూడా ఉండగలిగినట్టయితే మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవచ్చు. అంటే ఎంతో కఠోరమైనటువంటి ఆధ్యాత్మిక సాధన చేసినటువంటి వాళ్ళకంటే కూడా ఎక్కువ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఓకే, అది ఇక్కడ మనకి చెప్తారు. అందుకనే కలియుగ జనులకి ఇవ్వబడినటువంటిది ఒకే ఒక మంత్రం ఏమిటి అంటే హరే కృష్ణ మహామంత్రం. అది మనకి బృహన్నారదీయ పురాణంలో కూడా హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తియేవ 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 గతిరన్యరా అని చాలా గట్టిగా మనకి హరినామం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. ఓకే, వయం త్విహ మహాయోగీన్ భ్రమంతః కర్మవర్త్మసు వయం త్విహ మహాయోగిన్ భ్రమంతః కర్మవత్మసు త్వద్వార్తయా తరిష్యాం ఆస్థావాకైర్దుస్తరం తమః తద్వార్తయా తరిష్యామా హస్తావాకైర్దుస్తరం తమః స్మరంతః కీర్తయంతస్తే కృతాని గదితాని చ స్మరంతః కీర్తయంతశ్చే కృతాని గదితాని చ గత్యుత్స్మితే క్షణశ్వేళి యండ్రులోక విడంబనం గత్యుత్స్మిక్తే క్షణక్ష్వేళి ఎంద్రులోక విడంబనం. భావము: యోగేశ్వర, మేము కర్మపదములో పరిభ్రమించడి బద్ధజీవులమే అయినప్పటికీ భక్తుల సాంగత్యములో నిన్ను కూర్చిన శ్రవణ మాత్రమున ఈ భౌతిక జగత్తు యొక్క అంధకారమును నిక్కముగా దాటగలము. ఆ విధంగా మేము నీవు చేసేది అద్భుతముగు కార్యములను, నీవు చెప్పేది అద్భుతమైన విషయములను సదా స్మరించుచు కీర్తించుచుందుము. అంతరంగికులైన మధుర భక్తులతో నీ ప్రణయ లీలలను, అట్టి యవ్వన లీలలలో నెలకొనినప్పుడు నీ హాస్యమును, గతిని మేము పారవస్యముతో స్మరించెదము. దేవా, నీ ప్రణయలీలను విమోహనకరముగా ఈ భౌతిక జగత్తునందలి సాధారణ జనుల కర్మల వలె ఉన్నవి. భాష్యము: ఈ శ్లోకమును ఉద్ధవుడు భ్రమంతః కర్మవత్మస్సు అని పలికి తనను కర్మవలయంలో చిక్కిన బద్ధజీవులలో ఒకనిగా వినయంతో తెలుపుకొనుచున్నాడు. నేను శ్రీకృష్ణుని మహిమాన్వితమగు కర్మలను, వాక్కులను కీర్తించి స్మరించుటకు అనురక్తుడైన కారణమున తాను మాయను నిక్కముగా దాటగలనని అతడు విశ్వాసంతో ఉండెను. శ్రీల రూపగోస్వామి ఈ విషయంలో ఈ రీతిగా పలికిరి: ఈహాయస్య హరాదాస్యే హరేదాస్యే కర్మణ మనసా గిరా నిఖిలాస్వప్యవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే. ఎవరేని బాహ్యమునకు భౌతిక జగత్తులో నెలకొనినట్లు కనబడినను 24 గంటలు కృష్ణ సేవా తత్పరుడైనచో అతడు ముక్తాత్మునిగానే పరిగణింపబడును. అడవిలో దిగంబర యోగిగానే కామవాంఛ మైథున భోగము కారణమున దిగంబర కోతిగానయ్యడి ప్రమాదము కన్నను శ్రీకృష్ణ నామలీలలో శ్రవణ కీర్తనములు చేయుట 1,000 రెట్లు ప్రభావశీలమైనదని ఉద్ధవుడు పలుకుతున్నాడు. అతడు భగవానుని సుదర్శన చక్ర కరుణను అర్థించుచున్నాడు.
భగవల్లీలల స్మరణ కీర్తన విధానమునకు సుదర్శన చక్ర తేజము ప్రాతినిధ్యము. అసమానముకు భగవద్ధామ స్మరణానందమున మునిగిన వాడు సులభంగా శోక మోహ భయముల నుండి ముక్తుడు కాగలడు. ఇది శ్రీ ఉద్ధవుడు కావించిన ఉపదేశము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నిజానికి బుద్ధుడు ఆ స్థితిలో ఉన్నాడా, మనలాంటి ఒక స్థితిలో ఉన్నాడా అంటే లేడు. కానీ ఒక విశుద్ధ భక్తుడు, నేను చాలా గొప్ప భక్తుడిని, నేను చాలా గొప్పగా సాధన చేస్తున్నాను, నేను చేస్తున్నటువంటి సాధన వల్ల నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతాను అని అనుకోడు. ఎవరైతే నేను ఈ జన్మలోనే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతాను అని కాన్ఫిడెన్స్ చూపిస్తారో వాళ్ళు భక్తులు కాదు అని అర్థం. మనం ఒక్కొక్కసారి మన గ్రూప్ లోనే ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు, మాతాజీ మీరు బాగా సాధన చేస్తున్నారంటే బాగా సాధన చేస్తున్నాను ప్రభు, మీకు కాన్ఫిడెన్స్ ఉందా మీరు ఈ జన్మలో భగవద్ధామానికి వెళ్ళిపోతారు అని అంటే 100% గ్యారంటీ ఈ జన్మలో భగవద్ధామానికి వెళ్ళిపోవాల్సిందే, అదే నా టార్గెట్. అంత గాఢంగా, అంత గొప్పగా, అంత ఇంటెన్స్ గా నేను భక్తి చేస్తున్నాను ప్రభుజీ అని అంటారు. నిజానికి వాళ్ళల్లో ఇంకా వినయము అనేటువంటిది రాలేదు అని అర్థం. వాళ్ళకి ఇంకా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం తెలియలేదు అని అర్థం. ఎవరైనా సరే భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళు తను తాను తుచ్చమైనటువంటి వాడిగా చూసుకుంటారు, తను తాను గడ్డిపూచ కంటే సమానంగా చూసుకుంటారు. నేను గొప్ప భక్తుణ్ణి, నేను ఈ జన్మలోనే నేను ముక్తి సాధించగలను అని ఎవరైనా అనుకున్నారు అని అంటే వాడు భక్తిలో పురోగమించలేదు అని అర్థం. భక్తిలో పురోగమించిన వాళ్ళు అలా అనరు. ఉద్ధవుడు లాంటి వాడు, ఉద్ధవుడు చూడండి, ప్రభాస తీర్థానికి వెళ్ళినటువంటి ఇతర యదువంశీయులందరికంటే కూడా స్థాయి ఎక్కువైనటువంటి వాడు. కృష్ణుడు మాట విన్న వాళ్ళకంటే కృష్ణుడు మాట వినకుండా ఈయన ప్రభాస తీర్థానికి వెళ్లకుండా కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. చూసారా? అంటే కృష్ణుడు మాట విన్న వాళ్ళకంటే ఈయన గొప్పవాడు, ఈయన వినకపోయినా. పైగా ఈయన నేను గొప్ప భక్తుణ్ణి, నేను కూడా నీ ధామానికి వచ్చే అర్హత ఉంది కాబట్టి నువ్వు నన్ను నీ ధామానికి తీసుకువెళ్ళు అని అంటున్నా. ఈయన ఏమంటున్నాడు, నేను చాలా తుచ్చమైనటువంటి వాడిని, నేను చాలా అభక్తుడు స్థితిలో ఉన్నటువంటి వాడిని, నేను చాలా బద్ధజీవుణ్ణి అని అంటున్నాను. బద్ధజీవులు అంటే కర్మబంధనంలో చిక్కుకొని పోయి ఉన్నటువంటి వాడు, కర్మలకు అనుసారంగా, కర్మలకు అనుగుణంగా తిరిగి తిరిగి మళ్ళీ జన్మలు తీసుకునేటువంటి వాళ్ళు బద్ధజీవులు. అలాంటి వాళ్ళు ఈ భౌతిక జగత్తు యొక్క అంధకారాన్ని దాటడం అనేటువంటిది చాలా కష్టం. కానీ నీ భక్తుల యొక్క సాంగత్యంలో శ్రవణ కీర్తనలు చేయడం ద్వారా ఆ అంధకారాన్ని దాటగలరు. ఓకే, మాలాంటి బద్ధజీవులు అని అంటే అంటే బద్ధజీవులకి ఈ భౌతిక అంధకారాన్ని దాటడానికి ఉన్నటువంటి ఒకే ఒక ఉపాయం ఏమిటి అంటే భక్తుల సాంగత్యంలో భగవంతుడికి సంబంధించినటువంటి శ్రవణ కీర్తనాలు చేయడం. ఇదే మనం చేస్తుంది. మనం అందరం కూడా అది ఆ ఇంటెన్సిటీ అది పెంచుకోవడం కోసమే మళ్ళీ మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అర్హతను సాధించడం కోసమే మనం మళ్ళీ యాత్రలు చేయడం, ధామాలకు వెళ్ళడం, ప్రతిరోజు మనం శ్రవణం చేయడం భాగవతం, ప్రతిరోజు మనం కీర్తనలు చేయడం, హరినామ సంకీర్తన చేయడం. ఎందుకు చేస్తున్నాం? జపం చేయడం. ఎందుకు చేస్తున్నాం అంటే దీనివల్ల మనలో భక్తిభావం పెరుగుతుంది, మన యొక్క మిథ్యాహంకారం తగ్గుతుంది, భగవంతుడి యొక్క లీలలని వినాలి అనేటువంటి రుచి పెరుగుతుంది. భగవంతుడికి సంబంధించినటువంటి కథలు చర్చ జరుగుతూ ఉంటే మనకి అక్కడ కూర్చొని అది శ్రవణం చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఇంకా ఇంకా పెరుగుతుంది. మనకి స్టార్టింగ్ లో భాగవతం క్లాస్కి వచ్చినటువంటి వాళ్ళకి 2 క్లాసులు అయిన తర్వాత 3 క్లాసులు అయిన తర్వాత ఇక చాలే నాకు అని అనిపిస్తుంది. కానీ ఎవరైతే చాంటింగ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే జపం చేస్తూ ఉంటారో, హరినామ జపం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఇంకా ఇంకా భాగవతం వినాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఎవరైతే హరినామ జపం చెయ్యకుండానే భాగవతం క్లాస్కి వచ్చేస్తారు, వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు క్లాస్లో. 1 రోజు 2 రోజులు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకు? మనలో ప్యూరిటీ పెరిగినప్పుడు హరికథ యొక్క అంటే కృష్ణ కథ యొక్క రుచి అనేటువంటిది ఇంకా ఎక్కువ తెలుస్తుంది. మనలో ప్యూరిటీ పెరగాలంటే ఏం చేయాలండి? ముందు మనం జపం చేయాలి. జపం చేసి మనలో ప్యూరిటీని పెంచుకుంటే తప్ప మనకి భాగవతం యొక్క రుచి మనకి అర్థం కాదు. సో ఈ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులందరూ కూడా కృష్ణ చైతన్యంలోనే ఉంటారు. ఎప్పుడు చూసినా కానీ కృష్ణ భగవానుడికి సేవ చేయాలి అనేటువంటి ఆతృతతోనే ఉంటారు. బాహ్యంగా చూడడానికి వాళ్ళందరూ కూడా భౌతికమైనటువంటి కర్మలు చేస్తున్నట్టు కనిపించినప్పటికీ వాళ్ళు నిరంతరం కృష్ణ సేవ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ప్రభుజీ హరే కృష్ణ. దేవా నీ ప్రణయలీలలు విమోహనకరంగా ఈ భౌతిక జగత్తునందు
సాధారణ జనుల కర్మల వల్ల ఉన్నవి అనేసి ఉంది ప్రభుజీ, అదేంటి? వాళ్ళు భగవంతుడు ఎక్కడ 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 చదువుతున్నారు? మీనింగ్ లో ప్రభుజీ 48, యవనలీలలో 49 నెలకొన్నప్పుడు లాస్ట్ నీ హాస్యమును గతిని మేము పారవశ్యంతో స్మరించాం. నెక్స్ట్. దేవా నీ ప్రణయ లీలలు విమోహకరముగా భౌతిక జగత్తునందలి సాధారణ కరములు. ప్రణయ లీలలు అంటే ఏం చెప్పండి? అంటే శ్రీకృష్ణ భగవానుని లీలలు. రాసలీల అలాంటివి ప్రభుజీ. భగవంతుడి యొక్క లీలలు చూడటానికి భౌతికంగా కనిపిస్తున్నా కానీ భౌతికం కాదు అని చెప్పడం. ఓకే, విమోహన ప్రత్యేకించి భగవంతుడు చేసిన రాసలీలలు, ఓకే, ఇవన్నీ కూడా భౌతికంగా అనిపిస్తాయి. మైథున కర్మ అనిపిస్తుంది మనకి. ఓకే, కానీ అవి మైథున కర్మ కాదు. అది భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి లీల. భగవంతుడికి ఇప్పుడు ఎవరండి గోపికలందరూ ఎవరు? గోపికలందరూ ఎవరు? భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి రాధారాణి. భగవంతుడి ఆ రాధారాణి యొక్క అంశలే గోపికలు. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తితో భగవంతుడు చేస్తున్నటువంటి లీలలు ఏవైతే ఉంటాయో అవి తనతో తాను చేస్తున్నటువంటి లీలలు. అది ఎట్లా భౌతికం అవుతుంది? అది ఎలా మైథునం అవుతుంది? నాతో నేను ఆడుకుంటే, నాతో నేను నృత్యం చేస్తే, నాతో నేను నా భావాన్ని వ్యక్తం చేస్తే అది కామం అవుతుందా? కాదు, అపరాధం అవుతుంది. అందుకనే కృష్ణుడు గోపికలతో చేసినటువంటివి, లేకపోతే తన ప్రియురాళ్లతో చేసినటువంటి, తన భార్యలతో చేసినటువంటి లీలలన్నీ కూడా చూడటానికి భౌతికంగా అనిపిస్తాయి, కానీ అవి భౌతికం కాదు. అవన్నీ కూడా సాధారణ జన్మ కర్మల్లా కనిపిస్తాయి అంతే అని అంటున్నారు. ఓకే, 50వ శ్లోకం చదవండి మాత. సత్యవతి మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ ఏవం విజ్ఞాపితో రాజన్ భగవాన్ దేవకీసుతః ఏవం విజ్ఞాపితో రాజన్ భగవాన్ దేవకీసుతః ఏకాంతినం ప్రియం భృత్యాముద్ధవం సమభాషత. ఏకాంతినం ప్రియం భృత్యాముద్ధవం సమభాషత. సుఖదే గోస్వామి పలికను. పరీక్షణ్ మహారాజా, దేవకీస్తుడు దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆ విధంగా అర్థింపబడిన వాడే తన అనన్య ప్రియదాసుడ ఉద్ధవంతో ఏకాంతంగా ఈ విధంగా పలకసాగింది. రూపాల వారి భాషను. శ్రీల భక్తి సిద్ధాంత సంస్థ ఠాకూర్ల అభిప్రాయం అనుసరించి బద్ధజీవులు తమ గతులు, నవ్వులు, కార్యకలాపములు, వాక్కులచే సంసారంలో మరింతగా తమను బంధించుకొంచుంది. కానీ వారు భగవలీల శ్రవణ కీర్తనములు నెలకొనిచో జన్మ మృత్యు బంధముల నుండి ముక్తిని పడేయగలరు. అట్టి పరమ మోక్ష విధానమును ఇప్పుడు శ్రీకృష్ణ భగవాన్ తన ప్రియతమ భక్తులకు ఉద్ధవునికి విస్తారంగా వివరింపనున్నాడు. శ్రీమద్ భాగవతమునందు యదుకులము ప్రభాస తీర్థములకు పోటాను ఏకాదశి స్కందంలోని 6వ అధ్యాయములకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత సంప్రదాయాల వారి వినమ్ర శిష్య ప్రణీత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ ప్రార్థనలు ఈ విధంగా ఉద్ధవుడు చేయడం అనేటువంటి జరిగింది. చాలా గొప్ప ప్రార్థనలు ఉద్ధవుడు చేశారు. ఉద్ధవుడు చేసినటువంటి ప్రార్థనలు విన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో ఇప్పుడు మాట్లాడబోతున్నారు. సో తన అనన్య ప్రియ దాసుడైనటువంటి ఉద్ధవుడితోటి ఏకాంతంగా మాట్లాడుతున్నారు. ఓకే, సో అందరినీ ప్రభాస్ తీర్థానికి పంపించేశారు. ఇంకెవరున్నారండి ఉద్ధవుడితో పాటు కృష్ణుడి దగ్గర? ఎవ్వరూ లేరు. కాబట్టి ఏకాంతంగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ 7వ అధ్యాయం హరే స్టార్ట్ కృష్ణ చేద్దాం. ప్రభుజీ. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. ఇప్పుడు ఉద్ధవ గీతలు అప్పుడు మైత్రేయుడు కూడా వింటారని అన్నారు కదా ప్రభుజీ? వస్తారు, తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత వస్తారు. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. వింటారు, ఆయన కూడా వింటారు. ఓకే, సో 7వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి ఉపదేశము కావించుట. ఎవరు చదువుతారు మాతకి? సంబలి నేను చదువుతా ప్రభుజీ. మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఉపదేశం కావించుట. స్వధామమునకు తనను వెంట తీసుకొని పొమ్మని ఉద్ధవుడు చేసిన ప్రార్థనకు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు సమాధానం ఒసగెను. సన్యాసాశ్రమమును స్వీకరించమని ఉద్ధవునికి శ్రీకృష్ణుడు ఉపదేశించెను. ఉద్ధవుడు మరింత విస్తృతమైన ఉపదేశములందు అభిరుచిని చూపగా భగవానుడు అవధూతకు గల
ఇరువది గురువుల వృత్తాంతమును వివరించెను. ఆధ్యాత్మిక జగత్తునకు తనను తీసుకొని పొమ్మని ఉద్ధవుడు చేసిన విన్నపమును వినిన పిమ్మట శ్రీకృష్ణుడు తన అవతార ప్రయోజనము సిద్ధించినందునను కలియుగ దుర్భాగ్యము త్వరలోనే భూమిపై గోచరించుతున్నందునను నిజముగానే తాను స్వధమమునకు వెడలగోర్చున్నానని తెలియజేశెను. కనుక తనపై మనసును సంలగ్నమునర్చి జ్ఞాన విజ్ఞానములందు స్థిరుడై సన్యాసమును స్వీకరింపుమని ఉద్ధవునకు ఆ దేవదేవుడు ఉపదేశించెను. కల్మషముచే అంటబడక సకల జీవుల ఎడ దయను కలిగిన వాడై అతడు నశ్వర జగత్తునందు సంచరించుట ఆరంభించవలెనని భగవానుడు ఇంకనూ ఆదేశించెను. భగవన్ మాయ జీవుల కల్పనము యొక్క సమ్మేళనమే ఈ నశ్వర జగత్తు. అనాసక్తితో భౌతిక విషయములను త్యజించుట పరమ మంగళకారణము కాగలిగినను అటువంటి త్యాగము భగవద్భక్తులకు అన్యులైన జీవులకు నిక్కముగా అమిత కఠినమని ఉద్ధవుడు పిదప పలికెను. ఏలయన ఇతర జీవులు ఇంద్రియ భోగానురక్తులై ఉందురు. దేహాత్మ బుద్ధి కలిగిన మూర్ఖులను భగవదాదేశానుసారము కర్మలు చేయునట్లుగా నచ్చచెప్పుటకు కొంత ఉపదేశం అవసరమై ఉన్నదని ఉద్ధవుడు పలికెను. బ్రహ్మాది దేవతలే భగవంతునకు సంపూర్ణ శరణాగతులు కాకున్నను తాను మాత్రం ఏకైక పరతత్వ ఉపదేశకుడగు నారాయణుని ఆశ్రయించితనని ఉద్ధవుడు ప్రకటించెను. ఆ నారాయణుడే పరమ పూర్ణుడు సర్వజ్ఞుడగు వైకుంఠపతి జీవులకు ఏకైక నిజ బంధువు అయి ఉన్నాడు. అది వినిన భగవానుడు సమాధానమొసుగుచూ వాస్తవమునకు ఆత్మయే గురువని పలికెను. జీవులు మానవ దేహమునందు అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా భగవంతుని శోధించి తుట్టతదుకు అతనిని పొందవచ్చును. ఈ కారణము చేత మనుష్య దేహము భగవంతునికి పరమ ప్రియమైనది. ఈ సందర్భమున శ్రీకృష్ణ భగవానుడు పురాతనమైన బ్రాహ్మణ అవధూత యదురాజు సంవాదమును వర్ణింప మొదలుపెట్టెను. యయాతిసుతుడగు యదువు దివ్యోన్మాదముతో అటునిటు సంచరించున్నట్టి వాడు ఊహాతీతముగా వర్తించున్నవాడు నగు ఒక అవధూతను చూచెను. ఆ అవధూత పిశాచము పట్టిన వాని వలె ఉండెను. అతడు ఆ రీతిగా సంచరించుటకు అతని పారేవస్య స్థితికి కారణమును రాజు అడుగగా తాను భూమి వాయువు ఆకాశము అగ్ని మున్నగు 24 గురువుల నుండి ఉపదేశములను స్వీకరించుతనని అవధూత సమాధానమిచ్చెను. వారి నుండి పొందిన జ్ఞాన కారణముననే అతడు ధరణి అంతటను ముక్త స్థితిలో సంచరింపగలిగెను. పృథ్వీ నుండి అతడు ధైర్యమును నేర్చెను. పృథ్వీ నుండి ఉత్పన్నమైనట్టి పర్వతము వృక్షము నుండి క్రమముగా ఇతరులను సేవించడు విధమును ఇతరుల లాభము కొరకు జీవితమును అంకితము చేయుటను అతడు నేర్చెను. ప్రాణరూపమున దేహమునందు ప్రకటమయ్యేడు వాయువు నుండి కేవలము ప్రాణముతో నిల్చుండి సంతుష్టి చెందుటను నేర్చెను. బాహ్యవాయువు నుండి దేహము చేతను ఇంద్రియార్థముల చేతను కలుషితుడు కాకుండా నిలిచియుండుటను అతడు నేర్చెను. సర్వ పదార్థములందు వ్యాపించి ఉండడి ఆత్మ అవిభాజ్యము అగ్రాహ్యము నైన విధమును ఆకాశము నుండి అతడు నేర్చెను. సహజముగానే నిర్మలత్వమును పవిత్రీకరణ విధమును అతడు జలము నుండి నేర్చెను. మలిన పడకుండగా సమస్తమును భక్షించుటను తనకు కానుకలను నిచ్చడి వారి సమస్తమగు అశుభ కోరికలను నశింపజేసడు విధమును అతడు అగ్ని నుండి నేర్చెను. ఏ విధముగా ఆత్మ దేహములో ప్రవేశించి ప్రకాశమును కలుగజేయును దేహదారుల యొక్క జన్మ మృత్యువులను ఏ విధముగా తెలుసుకొనలేమో కూడా అతడు అగ్ని నుండి నేర్చెను. భౌతిక దేహం పెరుగుచు క్షీణించును అతడు చంద్రుని నుండి నేర్చెను. ఇంద్రియార్థముల సంపర్కములోనికి వచ్చినను వాటి యందు చిక్కుబడకపోవుటను మరియు ఆత్మ యొక్క నిజరూపమును దాని మిథ్యా ఉపాధులను గాంచుటకై ఆధారపడి 2 విభిన్నానుభూతులను కూడా అతడు సూర్యుని నుండి నేర్చెను. అధికానురాగము అమితాసక్తి అనునవి ఎవ్వరికీ మంచిది కాదని అతడు కపోతము నుండి నేర్చెను. మానవ దేహము ముక్తి ద్వారం వంటిది. కానీ మనుజుడు కపోతం వలె అమిత గృహాసక్తుడై ఉన్నచో పై వరకు ఎక్కి క్రింద పడు వానితోనే పోల్చబడును. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాతాజీస్, ఈ అధ్యాయంలో ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు బోధన చేయబోతున్నాడు, ఉపదేశం చేయబోతున్నాడు. సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నాడు. సో ఈ మాయ నుంచి రక్షింపబడమని తనకి ఉపదేశం చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, డీటెయిల్ గా మనం ఒక్కొక్క శ్లోకంలో ఏముంది అనేటువంటిది రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ.
వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ దేవచ పతితానాం పతితానాం హరిభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 శ్రీరామ కృష్ణ హరే కృష్ణ